పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 12 పార్లమెంటు స్థానాలను గెలవాలని కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్, బీజేపీ యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని పలువురు సీనియర్ నేతలు ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్న సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజకీయ ప్రవేశంలో మరో మెట్టు ఎక్కబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తాను పోటీ చేస్తున్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎస్సీ అభ్యర్థులు 25,000, జనరల్ అభ్యర్థులు 50,000 డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దాంతో పలువురు ఆశావాహులు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎంపీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని గాంధీ భవన్లో అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ రోజు ఉదయం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు. మీ అందరి ఆశీస్సులు కావాలి అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఈ మేరకు డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు సినీ నిర్మాత బండ్ల గణేష్. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలంటూ ఫిబ్రవరి 2వ తేదీన తన దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లో సమర్పించారు. 2 నెలల రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని, రాబోయే ఎంపీ సీట్లు అన్ని కాంగ్రెస్ పార్టీని గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బండ్ల గణేష్. బతి భ్రమించిన మల్లారెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, ఫీజుల రూపంలో విద్యార్థుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడంటూ తీవ్రంగా మండిపడ్డారు ఆయన. రేవంత్ రెడ్డి పాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నానన్న బండ్ల గణేష్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్నా తీసుకునేవారు లేరని, ఆయన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వద్దని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల ముందు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలో హడావుడి చేసిన బండ్లన్న ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు. కొంతకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ యాక్టివ్ అయ్యారు. బట్టి చేస్తున్న పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని, కూకట్పల్లి నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా అక్కడ మరో అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ప్రకటించిన బండ్ల గణేష్ అప్లై చేసుకోలేదు. కానీ తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు బండ్ల గణేష్ మల్కాజ్గిరి స్థానం నుంచి అప్లై చేసుకున్నారు. చెప్పింది కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ పులి బయటకు వస్తే బోన్ రెడీగా ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. దాని మీద మేమేం మాట్లాడతాం? చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది. దున్నపోత వస్తుంది, చిన్న దున్నపోత వస్తుంది, కట్టిపడేస్తాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఎవరికి టికెట్ బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తాను. నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా, ఎగురుతా, గంతేస్తా అని గెలుస్తాం. టికెట్ వస్తే గెలుస్తాం. కాంగ్రెస్ జాయిన్ చేసుకోదేమో ఆయనను, మేమైతే జాయిన్ చేసుకున్నాం. మా మంత్రి ఎందుకు ఇస్తారని మా దగ్గర మహానుభావులు బ్రహ్మాండ ఎట్లుందండి మా పరిపాలన, ఎట్లుంది? గొప్పగా, అద్భుతంగా, ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు, టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు, ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒక కుళ్ళుబోత్తనం ఎట్లుంటుంది, ఒక తట్టుకోలేనితనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని, పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు
100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్ని ఉడుకుతాయి, మీది ఏం ఉడకదు. ఈరోజు ఏ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు. బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు, సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు, సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు, ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీతో ఉంటారు. కార్యకర్తలు ఎక్కడికి పోరు. కానీ జనం మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు. దయచేసి ఇకనైనా ఆలోచించుకోండి. కొంతకాలం మీ మానసిక స్థితిని మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి. అప్పుడే 30 రోజులు తట్టుగా ఇవాళ చెప్తున్నా, రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే ఎన్ని తరాలు ఉంటారో, ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అందరికీ అందుబాటులో ఉంది. డైరెక్ట్ సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్. ఎవరు పడ్డా ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు. ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి గారిని కేక్ వాక్తో కలుస్తున్నారు. ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నారు. ఇంతకంటే ఏం కావాలి సార్? సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్? మీరు కట్టిన ఈ ప్రగతి సెక్రటరీకి ఎవరైనా ఒక్కరు రాగలిగారా సార్? గేట్ల కాడ బంద్ చేపిస్తారు మీరు, గేట్ల కాడ మూపే చేస్తారు మీరు. మీరు ఏందో మాట్లాడదు. ఎందుకు సార్ మీరు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకు? మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వాయం ఆగం చేస్తున్నారు సార్. పెండ బిసినట్టు పిలుస్తున్నారు. ఎందుకు సార్? ఆగండి, కొద్దిగా ఆగండి సార్, పిసుకండి కొంతకాలం. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చేసుకోండి. జనం మోసపోయారా? ఎందుకు పోతారు సార్? జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్. మీ అందరికంటే మనందరికంటే జనం చాలా తెలివిగలవాళ్ళు, చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళకి అవసరం, రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి. ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో, స్వతంత్ర హోదాతో ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు. వాళ్ళ వాక్ స్వాతంత్ర్యం ఉంది ఇక్కడ. ప్రతి ఎమ్మెల్యేకి వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ. ప్రతి నాయకుడికి వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరైనా మాట్లాడచ్చు. మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో నాయన, ఉన్న ఉద్యోగం పోతుందని భయం. మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటేనే ఎల్లగొట్టిను. మేము మా బ్యూటీ చూడండి, ప్రగతి భవన్ ఉన్నాయి, ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి, అన్నా మీరు అందులో ఉండండి అని చెప్పారు.